Yes, good morning to all of you. ఇంకా చాలా మంది జాయిన్ కావాలా. ఎనీవే, ఆజివ్ అలీ, హుసేన్ బి, సుప్రియ, రజ్మునీసా, వెంకటేష్. Okay, all of you have joined. Anyway, let us start today's class. సో నా స్లైడ్ షేర్ చేస్తాను, ఒకసారి కన్ఫర్మ్ చేయండి మీకు కనిపిస్తూ ఉందా లేదా అని. ఓకే, స్లైడ్ కనిపిస్తూ ఉంది అందరికీ? ఎవరైనా కన్ఫర్మ్ చేయండి, మీకు స్లైడ్ కనిపిస్తూ ఉందా? కనిపిస్తుంది సార్. ఓకే. వన్ మోర్ థింగ్ ఏమంటే, మీకు సిగ్నల్ కొద్దిగా బాగా ఉన్న చోట కూర్చోండి, సో దాట్ ఏది ఆడియో కానీ వీడియో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అండ్ ఓకే, లెట్ us స్టార్ట్. సో ఇక్కడ మనం నిన్న రెస్పిరేషన్, శ్వాసక్రియ గురించి డిస్కస్ చేసినాము, స్టార్ట్ చేసిన చాప్టర్. సో జస్ట్ క్విక్లీ ఒకసారి జస్ట్ రీక్యాప్ చేద్దాం. సో శ్వాసక్రియ అనేది ఇది ఒక క్యాటబాలిక్, ఆక్సిడేటివ్, ఎక్సర్గోనిక్ ప్రాసెస్. అంటే ఏంటంటే, క్యాటబాలిక్ అంటే ఏదైనా సంక్లిష్ట పదార్థము విచ్ఛిన్నం చెంది సరళ పదార్థాలు ఏర్పడడం. తర్వాత ఆక్సిడేటివ్ ప్రాసెస్, ఇది ఒక ఆక్సిడేటివ్ ప్రాసెస్, ఆక్సిజన్ సమక్షంలో జరిగే ప్రాసెస్. అండ్ ఎక్సర్గోనిక్ ప్రాసెస్. ఎక్సర్గోనిక్ ప్రాసెస్ అంటే శక్తిని విడుదల చేస్తుంది. ఓకే, సో ఏటీపీ రూపంలో. ఇక్కడ మీరు కింద మీరు చూసినట్లయితే ఏరోబిక్ సెల్యులార్ రెస్పిరేషన్, ఇక్కడ గ్లూకోజ్ అనేది మన కిరణజన్య సంయోగక్రియలు ఏదైతే తయారైంది ఆక్సిజన్ సమక్షంలో అది విచ్ఛిన్నం చెంది కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ప్లస్ ఎనర్జీ ఏటీపీ రూపంలో విడుదలవుతుంది. సో బేసిక్గా శ్వాసక్రియలో జరిగే ప్రాసెస్ ఇది. ఈ ఈక్వేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్, ప్లాంట్స్లో ఎనర్జీ ఏదైతే స్టోర్ అయి ఉందో గ్లూకోజ్ రూపంలో అది విచ్ఛిన్నం చెంది కెమికల్ ఎనర్జీ మారుతుంది, అది ఏటీపీ రూపం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్లో ఫోటోసింథసిస్, తర్వాత శ్వాసక్రియ అనేది ఇవి పగలు జరిగే ప్రక్రియలు మొక్కలలో. అండ్ రాత్రి వేళల్లో శ్వాసక్రియ ఒక్కటే జరుగుతుంది, ఫోటోసింథసిస్ అనేది జరగదు ప్లాంట్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే, డే టైము మొక్కల్లో కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, నైట్ టైము ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఫోటోసింథసిస్ ప్రాసెస్ ప్లాంట్స్, సారీ రెస్పిరేషన్ ప్రాసెస్ ప్లాంట్స్. అండ్ ఇక్కడ మీరు కింద చూసినట్లయితే కిరణజన్య సంయోగక్రియలో ఏం జరుగుతూ ఉంది, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ప్లస్ ఎనర్జీ. మనకు కాంతి చర్య దశలో ఏదైతే శక్తి ఏటీపీ రూపంలో తయారవుతుందో ఆ ఎనర్జీ అనేది ఇక్కడ గ్లూకోజ్ రూపంలో ఏటీపీని వినియోగించుకొని గ్లూకోజ్ అనేది తయారవుతుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. కానీ మీరు శ్వాసక్రియ చూసినట్లయితే ఇది ఒక మెటబాలిక్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. గ్లూకోజ్ అనేది ఒక కాంప్లెక్స్ మెటీరియల్, ఇది ఆక్సిజన్ సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ప్లస్ ఎనర్జీ ఏటీపీ రూపంలో ఇవి విడుదలవుతాయి. సో మనకు కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుంది, హరిత రేణువులో జరుగుతుంది, క్లోరోప్లాస్ట్. అదేవిధంగా ఇక్కడ శ్వాసక్రియ అనేది మైటోకాండ్రియా అనే కణాంగంలో జరుగుతుంది. ఈ మైటోకాండ్రియా అనేది ఇది సో మైటోకాండ్రియా అనేది హరిత రేణువుల లాగానే రెండు త్వచాలచే ఆవరించబడి ఉండే కణాంగము. ఇందులో వెలుపలి త్వచము, లోపలి త్వచము రెండు ఉంటాయి. ఈ రెండు త్వచాలకి మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది, దాన్ని పెరి మైటోకాండ్రియల్ ప్రదేశం అంటాము, లేదా ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ అంటాం. తర్వాత ఇందులో
మనకు వర్ణరహితంగా ఉండే జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది. దాన్ని మాత్రిక అంటాం. ఇందులో శ్వాసక్రియకి సంబంధించిన ఎంజైమ్‌లన్నీ ఇమిడి ఉంటాయి. తర్వాత వీటితో పాటు మాత్రికలో రైబోజోమ్స్, 70 మాలిబ్డిన్ గ్రాన్యూల్స్, డీఎన్ఏ ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ లోపలి త్వచం చూసినట్లయితే కొద్దిగా ప్రత్యేకంగా ఉంటుంది. వేళ్ళలాగా ఫోల్డింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫింగర్స్ ఎట్లయితే ఉంటాయో చేతికి ఆ విధంగా ఫోల్డింగ్స్ అయి ఉంటాయి. వాటిని క్రిస్టే అంటాం. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు క్రిస్టేని ఎన్లార్జ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఇది వెలుపలి త్వచము, ఇది లోపలి త్వచము. ఈ రెండింటికి మధ్య ఖాళీ ప్రదేశాన్ని పెరి మైటోకాండ్రియల్ ప్రదేశం, పెరి మైటోకాండ్రియల్ స్పేస్. ఇక్కడ లోపలి త్వచం చూసినట్లయితే ఈ విధంగా వేళ్ళలాగా ఫోల్డ్ అయి ఉంటుంది. వీటిపైన మనకు ఈ ప్రత్యేక గుండు లాంటి నిర్మాణాలు ఉన్నాయి. వీటిని ఏమంటాము? ఆక్సిజోమ్స్ అంటాం. F0, F1 రేణు లేదా ఆక్సిజోమ్స్. ఇది యాక్చువల్లీ ఏటీపీ సింథేస్ కాంప్లెక్స్ అంటాం. ఇందులో F0 అనేది గాఢ భాగము అండ్ F1 అనేది తల భాగం. సో మనకు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ప్రోటాన్ స్థానాంతరం జరిగినప్పుడు మనకు ఏటీపీలు అనేటివి తయారవుతాయి. లాస్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వీటి ద్వారానే మనకు ఏటీపీ నిర్మాణం అనేది జరుగుతుంది. ఓకే, ప్రోటాన్ స్థానాంతరణ జరిగినప్పుడు ఏడిపి ప్లస్ పిఐ సంయోగం చెంది మనకు ఏటీపీ అనేది తయారవుతుంది. సో ఏటీపీ అనేది తయారవుతుంది ఇక్కడ. నెక్స్ట్ శ్వాసక్రియ రకాల్ని మనం చూసినట్లయితే ఏరోబిక్ ఉంది, యానరోబిక్ ఉంది. ఏరోబిక్ వాయు సమక్షంలో జరిగే శ్వాసక్రియ. సో ఇక్కడ ఆహార పదార్థం యొక్క పూర్తి ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ గ్లూకోజ్ ఆక్సిడేషన్ జరుగుతుంది. అండ్ మనకు అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ వినియోగించుకొని మనకు CO2, H2O పాటు 38 ATPs అనేవి ఏర్పడుతుంది. అండ్ అదే anaerobic రెస్పిరేషన్, వాయురహిత శ్వాసక్రియ చూసినట్లయితే గ్లూకోజ్ అనేది ఇక్కడ పాక్షికంగానే ఆక్సీకరణ చెంది సో anaerobic రెస్పిరేషన్ అనేది ఇక్కడ పాక్షిక ఆక్సీకరణ జరుగుతుంది. గ్లూకోజ్ కానీ ఏదైనా కానీ ఆహార పదార్థం, ఆర్గానిక్ ఫుడ్ ఏదైనా ఉన్నా వాటి పాక్షిక ఆక్సీకరణ జరుగుతుంది. అండ్ ఆక్సిజన్ రహితంగా జరుగుతుంది. ఆక్సిజన్ రహిత వాతావరణం జరుగుతుంది. అండ్ మనకు ఇథైల్ ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ 2 ATPs ఏర్పడుతుంది. ఇథైల్ ఆల్కహాల్ కానీ లాక్టిక్ యాసిడ్ కానీ ఇలాంటివన్నీ ఏర్పడతాయి. సో మనకు ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ మనకు అల్టిమేట్ గా లాస్ట్ లో ఏటీపీస్ నిర్మాణం జరుగుతుంది. ఈ ఏటీపీస్ అనేటివి ఎంత నిన్న మనం డిస్కస్ చేసినట్టు వాల్యూ ఉంటుంది. ఏటీపీ వాల్యూ ఎంత? 7.5 కిలో క్యాలరీస్. క్యాలరీలు. సో మీరు 38 ఇంటూ 7.5 కిలో క్యాలరీలు మల్టిప్లై చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది వాల్యూ? 686 కిలో క్యాలరీస్ వస్తుంది. అదే మనకు 2 ATPs ని మల్టిప్లై చేసినట్లయితే 7.50 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ anaerobic రెస్పిరేషన్ లో వస్తుంది. ఏరోబిక్ రెస్పిరేషన్ లో 686 కిలో క్యాలరీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఇది జస్ట్ బ్రీఫ్ డిఫరెన్సెస్ చూసినాం. ఇందులో మెయిన్ థింగ్ ఏమంటే ఈ 5th పాయింట్, ఇది వాయు సహిత శ్వాసక్రియ ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది 4 స్టేజెస్ జరుగుతుంది. గ్లైకోలైసిస్, చర్య మరియు DCA వలయం, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ఇవి 4 స్టేజెస్. వాయు సహిత శ్వాసక్రియ. వాయురహిత శ్వాసక్రియలో 2 స్టేజెస్ మాత్రమే ఉంటాయి. ఒకటి గ్లైకోలైసిస్, రెండోది ఫెర్మెంటేషన్, కిణ్వడం అంట. అయితే రెండు దాంట్లో గ్లైకోలైసిస్ అనేది రెండు దాంట్లో జరుగుతుంది. 1 సెకండ్, ఇట్ ఈస్ వెయిటింగ్.
సో ఇక్కడ 2 స్టేజెస్‌లో జరుగుతుంది. గ్లైకోలైసిస్ అండ్ ఫర్మెంటేషన్. సో గ్లైకోలైసిస్ అనేది ఇక్కడ 2 కేసెస్‌లో కామన్ అన్నమాట. సో ఈ గ్లైకోలైసిస్ అనేది ఇది సాధారణంగా ఎక్కడ జరుగుతుంది? కణ ద్రవ్యంలో జరుగుతుంది. దీని ద్వారా అంటే గ్లూకోజ్ అనేది పైరువిక్ ఆమ్లంగా చేంజ్ అవుతుంది. ఇక్కడ మాత్రము వాయు సహిత శ్వాసక్రియలో ఫర్దర్ ఆ పైరువిక్ ఆమ్లం అనేది ఈ లింక్ రియాక్షన్, టీసీఏ అండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ద్వారా అల్టిమేట్‌గా అది ఏటీపీస్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎట్లా అనేది మనం చూస్తాము. అండ్ ఇక్కడ గ్లైకోలైసిస్‌లో వాయురహిత శ్వాసక్రియలో ఏర్పడ్డ పైరువిక్ ఆమ్లం ఏదైతే అది కిణ్వడం ద్వారా ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా మధ్యలో ఇన్ బిట్వీన్ అసిటాల్డిహైడ్ ఏర్పడుతుంది. అసిటాల్డిహైడ్ ఫర్దర్ ఇథైల్ ఆల్కహాల్‌గా ఫార్మ్ అవుతుంది అలాంగ్ విత్ కార్బన్ డయాక్సైడ్. సో ఇది ఇక్కడ వాయు సహిత శ్వాసక్రియలో కణ ద్రవ్యము అండ్ మైటోకాండ్రియా ఇవి 2 పాల్గొంటాయి. ఇక్కడ మాత్రం ఓన్లీ సైటోప్లాజం కణ ద్రవ్యం మాత్రమే జరుగుతుంది. సో మెకానిజం ఆఫ్ anaerobic రెస్పిరేషన్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఇందులో 2 మాత్రమే ఉంటాయి. గ్లైకోలైసిస్ అండ్ దట్ ఈస్ ఫర్మెంటేషన్. ఇక్కడ ఓన్లీ ఇన్కంప్లీట్ డిగ్రేడేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ దట్ ఈస్ పార్షియల్ డిగ్రేడేషన్ మాత్రం వితౌట్ ఆక్సిజన్, ది యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అండ్ ఇది మోస్ట్లీ ఎలాంటి దాంట్లో జరుగుతుందంటే ఈస్ట్, బ్యాక్టీరియా అలాంటి ప్రోకారియోట్స్‌లో anaerobic రెస్పిరేషన్ జరుగుతుంది. అంటే కేంద్రక పూర్వజీవి. అండ్ మనకు ఇది ఏరోబిక్ రెస్పిరేషన్ ఇది 4 స్టెప్స్‌లో జరుగుతుంది. గ్లైకోలైసిస్ ఎక్కడైతే గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. అండ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ అసిటైల్ కోఎంజైమ్ ఏ ఇక్కడ ఇది ఇది లింక్ చర్య అన్నమాట. సో ఈ లింక్ చర్య అనేది దిస్ ఈజ్ ఇంపార్టెంట్. గ్లైకోలైసిస్‌కి క్రెబ్స్ వలయానికి మధ్యలో ఈ లింక్ రియాక్షన్ విత్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ పైరువిక్, ఎందుకంటే పైరువిక్ యాసిడ్ డైరెక్ట్‌గా క్రెబ్స్ వలయంలో ఎంటర్ కాదు. అది ముందుగా అసిటైల్ కోఎంజైమ్ ఏగా మారుతుంది. అసిటైల్ కోఎంజైమ్ ఏ క్రెబ్స్ వలయాన్ని జరుపుతుంది. NADH H22 FADH22 ఏటీపీని తయారు చేస్తుంది. క్రెబ్స్ వలయం అనేది దీన్ని టీసీఏ వలయం కూడా అంటారు. ట్రైకార్బాక్సిలిక్ సైకిల్ లేదా హ్యాన్స్ క్రెబ్స్ ప్రవేశపెట్టింది. దీన్ని సైకిల్ క్రెబ్స్ వలయం అంటారు. తర్వాత లాస్ట్ వన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ సిస్టమ్. ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా చైన్ ద్వారా మనకు అల్టిమేట్‌గా ఏటీపీస్ అనేటివి తయారవుతాయి లాస్ట్. ఓకే. సో ఎక్సెప్ట్ ఈ ఫస్ట్ వన్ గ్లైకోలైసిస్ తప్పితే ఈ మిగతా 3 మనకు మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇది మాత్రం సైటోప్లాజం ఫస్ట్. సో ఇది ఈ ఫ్లో చార్ట్‌లో మీరు చూడొచ్చు. అగైన్ షార్ట్‌గా ఉంది. ఇది ఫస్ట్ స్టెప్ గ్లైకోలైసిస్. ఇక్కడ ఏం జరుగుతుంది? గ్లూకోజ్ అనేది పైరువిక్ ఆమ్లం మారుతుంది. ఇది కణ ద్రవ్యంలో జరుగుతుంది ఫస్ట్ స్టెప్. పైరువిక్ ఆమ్లం అనేది నెక్స్ట్ మైటోకాండ్రియాలో బదిలీ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. సో మైటోకాండ్రియాలో సెకండ్ స్టెప్ లింక్ చర్య అనేది ఇక్కడ పైరువిక్ ఆమ్లము అసిటైల్ కోఎంజైమ్ ఏగా మారుతుంది ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ చర్య ద్వారా. ఈ అసిటైల్ కోఎంజైమ్ ఏ నెక్స్ట్ ఈ క్రెబ్స్ వలయంలో పాల్గొంటుంది. క్రెబ్స్ వలయం అనేది క్రెబ్స్ వలయంలో మనం NADH2 FADH2 తయారవుతుంది. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఇది 4th స్టెప్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ సిస్టంలో మనకి NADH2 FADH2 ఇవి ఆక్సిజన్ని వినియోగించుకొని మనకి ఏమి ఇస్తుంది? వాటర్ తయారవుతుంది. వీటిని తయారు చేస్తుంది. అదేవిధంగా మెయిన్ థింగ్ ఏటీపీస్ని తయారు చేస్తుంది. ఓకే. అండ్ NADH అనేది NAD+గా ఆక్సిడైజ్ అవుతుంది. సో ఇది ఈ 4 స్టెప్స్ అన్నమాట వాయు సహిత శ్వాసక్రియలు. దాంట్లో ఫస్ట్ స్టెప్ మనం డిస్కస్ చేస్తాం. సో ఇది ఫస్ట్ స్టెప్ గ్లైకోలైసిస్‌లో. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో అన్ని రియాక్షన్స్ చర్యలని 10 చర్యలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్‌లో చూడొచ్చు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ఫ్లో చార్ట్ ఉంది. సో మీరు చూసినట్టయితే ఫస్ట్ ఇనిషియల్‌గా ఏమవుతుంది? గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్‌గా మారుతుంది.
ఇది ఫాస్ఫోరిలేషన్ చర్య హెక్సోకైనేస్ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది. ఏటీపీ వినియోగం జరుగుతుంది. అడినోసిన్ డైఫాస్ఫేట్గా మారుతుంది. గ్లూకోజ్ మెయిన్ థింగ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. సెకండ్ రియాక్షన్ ఐసోమరైజేషన్ చర్య గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా ఐసోమరైజేషన్ చర్య ద్వారా జరుగుతుంది. ఇక్కడ ఫాస్ఫో గ్లూకో ఐసోమరేజ్ సమక్షంలో జరుగుతుంది. జస్ట్ 1 సెకండ్. ఓకే, సో ఇక్కడ ఈ సెకండ్ స్టెప్లో ఐసోమరైజేషన్ చర్యలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఐసోమర్గా మారుతా ఉంది. సో ఇక్కడ ఫాస్ఫో గ్లూకో ఐసోమరేజ్ ఎంజైమ్ జరుగుతుంది. అండ్ థర్డ్ రియాక్షన్ ఫాస్ఫోరైలేషన్ రియాక్షన్ ఇక్కడ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్గా మారుతుంది. ఏటీపీ వినియోగం జరుగుతుంది. అడినోసిన్ డైఫాస్ఫేట్ ఏడీపీగా మారుతుంది. అండ్ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఈ ఫాస్ఫోరిలేషన్ చర్య జరుగుతుంది. ఫోర్త్ స్టెప్ క్లీవేజ్. సో ఇక్కడ ఈ క్లీవేజ్ అనేది ఫోర్త్ స్టెప్. ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ మరియు డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్గా మార్పు చెందుతుంది. సో ఇక్కడ ఇది ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఎంజైమ్. ఇది ఫిఫ్త్ వన్ ఐసోమరైజేషన్ రియాక్షన్. అండ్ ఇక్కడ నెక్స్ట్ సిక్స్త్ స్టెప్ ఆక్సిడేషన్ రియాక్షన్. గ్లూకోజ్ ఇక్కడ రైట్ సైడ్ మాత్రమే ఈ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ నెక్స్ట్ 1,3 బైఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ బిస్ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ గా ఇది ఒక ఆక్సిడేషన్ రియాక్షన్. ఇక్కడ NAD అండ్ PI NADH2 గా మారుతుంది. అండ్ నెక్స్ట్ వన్ సెవెంత్ రియాక్షన్ డీఫాస్ఫోరైలేషన్ రియాక్షన్. ఇక్కడ 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ 3 ఫాస్ఫోగ్లిజరేట్ గా మారుతుంది. అండ్ ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ ఎంజైమ్స్ ఇక్కడ ఫస్ట్ ATP అనేది తయారవుతుంది. అండ్ నెక్స్ట్ ఐసోమరైజేషన్ రియాక్షన్ అగైన్ లేదా ఇంట్రామాలిక్యులర్ షిఫ్ట్ అంటాం. ఇక్కడ 3 ఫాస్ఫోగ్లిజరేట్ 2 ఫాస్ఫోగ్లిజరేట్ మారుతుంది. అంటే ఫాస్ఫేట్ గ్రూప్ 3 కార్బన్ పొజిషన్ నుంచి 2 కార్బన్ పొజిషన్. అండ్ ఫాస్ఫోగ్లిజరోమ్యూటేజ్ ఎంజైమ్స్ చర్య జరుగుతుంది. నైన్త్ రియాక్షన్ డీహైడ్రేషన్ రియాక్షన్. ఇక్కడ 2 ఫాస్ఫోగ్లిజరేట్ నుంచి వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది. ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ అనేది ఫామ్. ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఇక్కడ ఈనోలేజ్ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది. అండ్ లాస్ట్ స్టెప్ డీఫాస్ఫోరైలేషన్. ఇక్కడ ఫాస్ఫోయినాల్ పైరువేట్ నుంచి మళ్ళీ ఫాస్ఫేట్ గ్రూప్ రిలీజ్ అవుతుంది. పైరువేట్గా మారుతుంది లేదా పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. అండ్ ఆ ఫాస్ఫేట్ గ్రూప్ని అడినోసిన్ డైఫాస్ఫేట్ స్వీకరిస్తూ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది. సో ఇది సెకండ్ ATP. సెకండ్ ATP ఇక్కడ తయారవుతుంది గ్లైకోలైసిస్. సో మనకు ఇక్కడ ఏమైంది, మనకు గ్లూకోజ్ నుంచి 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. సో పైరువేట్. సో పైరువిక్ యాసిడ్ అనేది ఇక్కడ ఒక ఫామ్ అయింది. ఇక్కడ సేమ్ వే వాట్ ఎవర్ రియాక్షన్ రైట్ సైడ్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ నుంచి జరిగింది సేమ్ థింగ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ నుంచి జరుగుతుంది. సో
సో మనకు ఓవరాల్గా ఇక్కడ 2 ఏటీపీస్ వినియోగించబడ్డాయి. అండ్ కింద మనం చూసినట్లయితే ఇక్కడ 2 ఏటీపీస్ తయారైనాయి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా 2 ఏటీపీస్ తయారవుతాయి. సో ఓవరాల్గా 4 ఏటీపీస్ తయారవుతాయి. అందులో 2 వినియోగించబడతాయి. సో నెట్ గెయిన్ వచ్చి 2 ఏటీపీస్ గ్లైకోలైసిస్. ఇది గుర్తుపెట్టు. ఓకే. సో 2 ఏటీపీస్ ఎక్కడ వినియోగించబడుతున్నాయి? ఇన్ ది ఫస్ట్ స్టెప్ అండ్ ఇన్ ది ఫోర్త్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్. అండ్ మనకు సిక్స్త్ స్టెప్ అండ్ ది లాస్ట్ 10th స్టెప్. సిక్స్త్ స్టెప్ సారీ 7th స్టెప్ అండ్ 10th స్టెప్లో మనకు ఈ ఏటీపీస్ నిర్మాణం జరుగుతూ ఉంది. సో ఇక్కడ రైట్ సైడ్లో ఏదైతే జరిగిందో లెఫ్ట్ సైడ్లో కూడా అదే జరుగుతుంది. వల్ల 4 ఏటీపీస్ తయారవుతాయి. 2 ఏటీపీస్ వినియోగించబడతాయి. సో నెట్ గెయిన్ మనకు 2 ఏటీపీస్ గ్లైకోలైసిస్. తర్వాత మనం ఇక్కడ లింక్ రియాక్షన్ చూసినట్లయితే ఇది రెండో రియాక్షన్. వాయు సహిత శ్వాసక్రియలో లింక్ చర్య. దీన్ని ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ ఆఫ్ పైరువేట్. సో మనకు గ్లూకోజ్ నుంచి మనకు 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ ఆమ్లం అనేది తయారైంది. సో ఈ 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ ఏమవుతుంది? ఇక్కడ ఒకటి డీకార్బాక్సిలేషన్ చర్య జరుగుతుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. దెన్ ఆక్సీకరణ చర్య జరుగుతుంది, NAD ప్లస్ NADH2 గా మారుతుంది. అండ్ కోఎంజైమ్ A అనేది యాడ్ అవుతుంది. తద్వారా మనకు అసిటైల్ కోఎంజైమ్ A అనేది ఏర్పడుతుంది. సో 2 మాలిక్యూల్స్ ఆఫ్ అసిటైల్ A, 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ యాసిడ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇది పైరువేట్ డిహైడ్రోజినేస్ కాంప్లెక్స్ అనే ఎంజైమ్ సాంక్షన్ జరుగుతుంది. ఇందులో 3 ఎంజైమ్స్, ఇది ఒక మల్టీ ఎంజైమ్. సో ఈ పైరువేట్ డిహైడ్రోజినేస్ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఎంజైమ్ వచ్చి పైరువేట్ డిహైడ్రోజినేస్ కాంపోనెంట్. ఇది పైరువేట్ డీకార్బాక్సిలేజ్ అండి. ఓకే, ఇది డీకార్బాక్సిలేషన్ చర్యని జరుగుతుంది. సెకండ్ డైహైడ్రోలిపైల్ ట్రాన్స్ఎసిటైలేజ్ కోఎంజైమ్ ఏని యాడ్ చేస్తుంది. అండ్ డైహైడ్రోలిపైల్ డిహైడ్రోజినేస్ ఇది ఆక్సీకరణ చర్యని జరుగుతుంది. అంటే NAD ప్లస్ NADH2 గా మారుతుంది. సో ఇది కంప్లీట్గా మనకు సెకండ్ లింక్ రియాక్షన్. గ్లైకోలైసిస్కి క్రెబ్స్ కొలాన్కి మధ్యలో ఉండే లింక్ చర్య. దీన్ని ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ అండి. పైరువేట్ ఆమ్లం ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్. సో ఇప్పుడు మనకు తయారైన ఈ పైరువేట్ ఆమ్లం ఏది, ఇది మన థర్డ్ రియాక్షన్. సో ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. క్రెబ్స్ వలెన్ లేదా దీన్ని TCA వలెన్ కూడా ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలెన్. సో ఇక్కడ సేమ్ థింగ్ మనం లెఫ్ట్ సైడ్ లో రియాక్షన్స్ అన్ని రాస్తాం, రైట్ సైడ్ లో మొత్తం సైకిల్ అనేది. సో 1 by 1 ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో ఏం జరుగుతుంది? మనకు 2 మాలిక్యూల్స్ ఆఫ్ అసిటైల్ కోఎంజైమ్ A, ఇది ఆక్సలో ఎసిటిక్ ఆమ్లం, దీంతో సంయోగం చెంది ఫస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో సిట్రిక్ ఆమ్లం తయారవుతుంది. సో ఇది కండెన్సేషన్ రియాక్షన్. సో ఈ కండెన్సేషన్ చర్యలో 2 మాలిక్యూల్స్ ఆఫ్ అసిటైల్ కోఎంజైమ్ A ఆక్సలో అసిటేట్ సంయోగం చెంది మనకు సిట్రిక్ ఆమ్లం OA కోఎంజైమ్ A ప్లస్ వాటర్ అనేది వినియోగించబడుతుంది. ఇది సిట్రేట్ సింథటేజ్ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది. సో మీరు ఎగ్జామ్లో రాసే ఈక్వేషన్ ఫస్ట్ దానికి రాసేటప్పుడు ఏంటంటే ఇది ఒక కండెన్సేషన్ చర్య. ఈ చర్యలో 2 మాలిక్యూల్స్ ఆఫ్ అసిటైల్ కోఎంజైమ్ A ఆక్సలో అసిటేట్తో నీటి సమక్షంలో సంయోగం చెంది మనకు సిట్రేట్ అనేది ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్, ఇది దాన్ని TCA అని ఫస్ట్ ఏర్పడిన ప్రోడక్ట్ సిట్రిక్ ఆమ్లం. సో ఈ సిట్రిక్ ఆమ్లం సిట్రేట్తో పాటు కోఎంజైమ్ A అనేది రిలీజ్ అవుతుంది. ఈక్వేషన్ కూడా అలాగనే రాస్తారు సమీకరణం. అసిటైల్ OA ప్లస్ ఆక్సలో అసిటిక్ యాసిడ్ ప్లస్ వాటర్, యారో మార్క్
సిట్రిక్ ఆమ్లం ప్లస్ కోఎన్జైమ్ అండ్ యారో మార్క్ పైన ఎంజైమ్ పేరు ఎల్లో కలర్ బాక్స్ ఉండేది ఎంజైమ్ పేరు చర్యలు. సో ఇక్కడ సిట్రేట్ సింథటేజ్ లేదా సిట్రిక్ యాసిడ్ సింథటేజ్ ఎంజైమ్ సబ్స్టిట్యూషన్ ఈ చర్య అనేది జరుగుతుంది ఫస్ట్ రియాక్షన్. లెట్ మీ రైట్ వన్స్. So this is the first reaction. Okay. Now the second reaction. ఈ రెండో చర్య. రెండో చర్య ఏముంది ఇక్కడ? డీహైడ్రేషన్ చర్య. డీహైడ్రేషన్ అంటే ఏంటి? వాటర్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. మనకి సిట్రిక్ ఆమ్లం నుంచి ఈ సిట్రిక్ ఆమ్లం అనేది డీహైడ్రేషన్ చర్యను జరుగుతుంది. సిస్ అకోనిటిక్ ఆమ్లం ఏర్పరుస్తుంది. సిస్ అకోనిటేట్ లేదా సిస్ అకోనిటిక్ ఆమ్లంతో పాటు వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ చర్య అనేది అకోనిటేజ్ ఎంజైమ్. సో ఇది డీహైడ్రేషన్ చర్య. నెక్స్ట్ థర్డ్ రియాక్షన్ హైడ్రేషన్ చర్య. సో సిస్ అకోనిటిక్ ఆమ్లం హైడ్రేషన్ చర్యని జరుగుతుంది. హైడ్రేషన్ అంటే మళ్ళీ వాటర్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి సిస్ ఐసోసిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ ఎంజైమ్ అనేది అకోనిటేజ్ ఎంజైమ్స్. థర్డ్ రియాక్షన్ ఇది ఒక హైడ్రేషన్ చర్య. నెక్స్ట్ ఫోర్త్ రియాక్షన్. సో ఈ ఫోర్త్ రియాక్షన్ ఇక్కడ ఫోర్త్ వన్ ఈ ఆక్సిడేషన్ ఫస్ట్ ఆక్సిడేషన్ చర్య. అంటే ఇక్కడ ఐసోసిట్రిక్ ఆమ్లం అనేది ఆక్సోలోసక్సినిక్ ఆమ్లంగా మారుతుంది. ఇది ఆక్సిడేషన్ లేదా డీహైడ్రోజనేషన్ చర్యని జరుగుతూ ఉంది ఐసోసిట్రేట్ డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షంలో. సో ఏదైతే హైడ్రోజన్ రిలీజ్ అవుతా ఉందో దాన్ని Na+ స్వీకరిస్తూ NaDH2గా మారుతుంది. సో మీరు ఈక్వేషన్ రాసేటప్పుడు ఐసోసిట్రేట్ లేదా ఐసోసిట్రిక్ యాసిడ్ ప్లస్ NAD యారో మార్క్ ఆక్సోలోసక్సినేట్ ప్లస్ NaDH2 అండ్ యారో మార్క్ పైన ఐసోసిట్రేట్ డీహైడ్రోజినేజ్. సో ఇది ఫోర్త్ రియాక్షన్. తర్వాత ఫిఫ్త్ రియాక్షన్ చూసినట్లయితే డీకార్బాక్సిలేషన్ చర్య. సో ఇక్కడ ఇది ఫిఫ్త్ రియాక్షన్. సో ఇక్కడ ఆక్సోలోసక్సినిక్ యాసిడ్ ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ గా చేంజ్ అవుతుంది. సో ఇది ఒక డీకార్బాక్సిలేషన్ చర్య కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతాం. కార్బన్ డైఆక్సైడ్ ఎక్టాను. సో ఆక్సోలోసక్సినేట్ డీకార్బాక్సిలేషన్ చర్యను జరుపుకొని ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ని ఏర్పరుస్తుంది. దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ చేస్తుంది. ఇది ఐసోసిట్రేట్ డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది. ఓకే, ఇది ఫిఫ్త్ రియాక్షన్. నెక్స్ట్ సిక్స్త్ రియాక్షన్ చూసినట్లయితే ఇది ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్. ఇది ఆక్సిడేషన్ నంబర్ 2. మనకి ఫస్ట్ ఆక్సిడేషన్ 4 చర్యలు జరుగుతుంది. నెక్స్ట్ 6 చర్యలు ఆక్సిడేషన్ చర్య 2 జరుగుతూ ఉంది. తర్వాత డీకార్బాక్సిలేషన్ చర్య కూడా జరుగుతూ ఉంది. అదేంటి? సో మీరు ఇక్కడ సిక్స్త్ రియాక్షన్ ఈ ఆరో చర్య సిక్స్త్ రియాక్షన్ ఇక్కడ ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ ఆక్సిడేషన్ చర్య ప్లస్ డీకార్బాక్సిలేషన్ చర్యని జరుగుతుంది. సక్సినైల్ కోఎన్జైమ్ ఏని ఏర్పరుస్తుంది. సో ఇక్కడ 3 రియాక్షన్స్ జరుగుతుంది. ఈక్వేషన్ ఎట్లా రాయాలంటే ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ ప్లస్ NAD ప్లస్ కోఎన్జైమ్ ఏ యారో మార్క్ సక్సినిక్ ఆమ్లం ప్లస్ CO ప్లస్ NaDH2 ఈ విధంగా రాయాలి. యారో మార్క్ పైన ఇక్కడ ఎంజైమ్ పేరు ఏది? ఆల్ఫా కీటోగ్లూటారేట్ డీహైడ్రోజినేజ్. ఓకే, ఈ ఎంజైమ్ ఇక్కడ ఆరో చర్య అనేది జరుగుతుంది. ఆరో చర్య అనేది రెండో ఆక్సిడేషన్ చర్య అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 7వ చర్య చూసినట్లయితే ఇది ఒక క్లీవేజ్ చర్య. సో దిస్ ఈస్ ది 7th రియాక్షన్. ఇక్కడ సక్సినైల్ కోఎన్జైమ్ ఏ ఏదైతే ఉందో ఇది సక్సినేట్ గా మారుతుంది. సక్సినిక్ యాసిడ్
సో ఈ సక్సినేట్ అనేది ఇది ఒక క్లీవేజ్ చర్య. సక్సినైల్ కోఎంజైమ్ ఏ ఇక్కడ ఏడిపి ప్లస్ పిఐతో ఈక్వేషన్ రాసేటప్పుడు సక్సినైల్ కోఎంజైమ్ ఏ ప్లస్ ఏడిపి ప్లస్ పిఐ యారో మార్క్ సక్సినేట్ కోఎంజైమ్ ఏ ప్లస్ ఏటీపీ. ఇక్కడ ఒక ఏటీపీ లేదా ఇక్కడ జీటీపీ అనేది తేడా. సో అది డిపెండింగ్ ఆన్ ది స్పీషీస్ ఏ చెప్తాం. అందులో జీటీపీ వానోసిన్ ట్రైఫాస్ఫేట్ అయినా ఏర్పడచ్చు, లేదా ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అయినా ఏర్పడచ్చు. సో ఇక్కడ దీన్ని ప్రేరేపించే ఎంజైమ్ ఏదైతే సక్సినేట్ థయోకైన్. ఓకే, సో ఇది 7వ చర్య, క్లీవేజ్ చర్య. నెక్స్ట్ 8th రియాక్షన్ ఆక్సిడేషన్ 3. ఇది 7వ చర్య. ఇక్కడ 8th రియాక్షన్ తో సక్సినేట్ అనేది ఫ్యూమరేట్గా మారుతుంది. సో ఇక్కడ ఆక్సిడేషన్ చర్య, ఇక్కడ మీరు ఈక్వేషన్ ఎప్పుడు రాస్తారంటే సక్సినేట్ ప్లస్ ఎఫ్ఏడి ఫ్లావిన్ అడినైన్, రైట్? ఇక్కడ ఆరో మార్క్ వేసి ఫ్యూమరేట్ ప్లస్ ఎఫ్ఏడిహెచ్2. ఇది ఆరో మార్క్ పైన ఎంజైమ్ పేరు సక్సినేట్ డిహైడ్రోజినేజ్. ఓకే, సక్సినేట్ డిహైడ్రోజినేజ్ అని రాస్తాం. సో ఇది 8వ రియాక్షన్ ఏదైతే ఉందో ఇది ఆక్సిడేషన్ చర్య 3. ఇక్కడ మనకు నార్మల్గా NADPH కి బదులుగా FADH2 ఏర్పడతా ఉంది. ఇది మీరు గమనించాలి. ఓకే, NAD అనేది నికోటినమైన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్, FAD అనేది ఫ్లావిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్. నెక్స్ట్ 9th రియాక్షన్ హైడ్రేషన్ చర్య. సో 9th రియాక్షన్ ఫ్యూమరేట్ అనేది మ్యాలేట్గా అండ్ వాటర్ని రిలీజ్ చేస్తుంది ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఫ్యూమరేట్. సో ఇక్కడ ఈక్వేషన్ రాసేటప్పుడు ఫ్యూమరేట్ ఆరో మార్క్ మ్యాలేట్ ప్లస్ 2. ఇది ఒక హైడ్రేషన్ చర్య. ఎంజైమ్ ఆరో మార్క్ పైన ఫ్యూమరేట్ అని ఎంజైమ్ పేరు రాదు. సో దిస్ ఈస్ ది 9th రియాక్షన్. ఫ్యూమరేట్ అనేది మ్యాలేట్. లాస్ట్ 10th రియాక్షన్ ఆక్సిడేషన్ 4. సారీ, ఇది ఆక్సిడేషన్ 4. సో ఈ దిస్ ఈస్ ది 10th రియాక్షన్. సో ఇక్కడ 10th రియాక్షన్లో మ్యాలేట్ అని ఆక్సోలోఎసిటిక్ యాసిడ్ మళ్ళీ ఏర్పడింది. సో ఎక్కడైతే చర్య నెంబర్ 1 స్టార్ట్ అయిందో మళ్ళీ ఇక్కడ అదస్థ పదార్థమైన ఆక్సోలోఎసిటేట్ ఆ సబ్స్ట్రేట్ అనేది మళ్ళీ తయారైంది. కాబట్టి ఇది ఒక సైకిల్ అని ఎక్కడ లాస్ట్ బ్రేక్ డౌన్. సో మ్యాలేట్ అనేది ఆక్సిడేషన్ చర్యని జరుగుతుంది, ఆక్సోలోఎసిటేట్ని ఏర్పడుతుంది. ఈక్వేషన్ రాసేటప్పుడు మ్యాలేట్ ప్లస్ NAD ప్లస్ ఆరో మార్క్ ఆక్సోలోఎసిటేట్ ప్లస్ NADH2 in the presence of enzyme. Arrow mark పైన మ్యాలేట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ పేరు రాయాలి. ఓకే, సో ఇది కంప్లీట్ గ్రెప్స్ వలె. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఇక్కడ ఈ 10 రియాక్షన్స్ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకు ఎండ్ ఆఫ్ ది డే మనకి సైకిల్లో లాస్ట్ NADH2 దెన్ FADH2. ఈ మౌస్తో రాస్తున్నాం కాబట్టి టేబుల్ టు రైట్ ప్రాపర్లీ. అండ్ మనకు ATP లేదా GTP. సో ఇక్కడ NADH2 FADH2 ఒకటి, ATPs 2, సారీ 1. సో ఇక్కడ ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ 2 ఎసిటైల్ కోఎంజైమ్ ఏ పాల్గొంటుంది కాబట్టి దీన్ని ఇంటూ 2 చేయాలి. 2 చేసినప్పుడు ఏం ఫిగర్ వస్తుంది? 6 NADH వస్తుంది ఇంటూ 2 అంటే 2 FAD వస్తుంది అండ్ ATP అనేది 2 వస్తుంది. సో ఇది ఓవరాల్ రియాక్షన్ NAD అండ్ ATP లేదా GTP. సో మనకు జస్ట్ 1 minute ఉంది. సో విత్ దిస్ ఈరోజు ఐ ఎండ్ హియర్. సో all of you just మీ వీడియోస్ ఆన్ చేయండి 1 second so that నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను.
ఆల్ ఆఫ్ యూ మీ వీడియోస్ ఆన్ చేయండి. మనము హార్డ్లీ 1 మినిట్ ఉంది, ఫ్యూ సెకండ్స్ ఉంది. వెంకటేష్, లక్ష్మీ, యూ అండ్ లావణ్య. ఫాస్ట్ క్విక్లీ మీ వీడియోస్ ఆన్ చేయండి. Najmuneesa and Hussein B. సో నెక్స్ట్ క్లాస్లో నేను ఒకటి ఫ్రేజ్ చెప్తాను ఈజీగా, ఇది గ్రేడ్స్ వాళ్ళని గుర్తు పెట్టుకోవడానికి. నేను అది నెక్స్ట్ క్లాస్. సో వన్ వన్ థింగ్, మీరు రెగ్యులర్గా ఈ సైకిల్స్ C3 కానీ C4, ఓకే మీ వీడియోస్ ఆఫ్ చేసుకోండి. సో ఈ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో C3 కానీ C4, క్యామ్, దెన్ కాంతి శ్వాసక్రియ, గ్లైకోలైసిస్, ఇవన్నీ మీరు ఓకే సుప్రియ వీడియో ఆఫ్ చేసుకోండి. సో ఇవి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్లో రాసేటప్పుడు స్టెప్ బై స్టెప్ సైకిల్ డ్రా చేసేసి చర్యని ఒక పక్క రాసేసి 1 by 1 ఫస్ట్ చర్య, ఫస్ట్